Dear students, మనం ఈ వీడియోలో స్టోర్ లెడ్జర్ అకౌంటే కాకపోతే లాస్ట్ టైం చెప్పుకున్నట్లుగా సింపుల్ యావరేజ్ మెథడ్ కాకుండా సో మనకి ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో ప్రాబ్లం చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో ప్రాబ్లం చేద్దాం. ఓకే, వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో ఓకే ఒకసారి ప్రాబ్లం చదువుదాం. ఓకే, ప్రాబ్లం వచ్చేసరికి ఇక్కడ చూడండి, the following details are available in respect of certain materials in Harini Industries for 3 months. 3 months మెయింటైన్ చేస్తారు వీళ్ళు, దీన్ని మనం రికార్డ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 3 months అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఓకే, డేట్స్తో మనకు సంబంధం లేదండి, జస్ట్ పర్చేజ్ చేసామా, ఇష్యూ చేసామా అవే రికార్డ్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడ ఒక స్టోర్ కీపర్గా మనం మన రోల్ని ప్లే చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో క్వశ్చన్ లాస్ట్లో ఇచ్చారు, ఏది ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు. 1st January 2019 was 5000 kgs 1.10 per kg. సో ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు లాస్ట్లో, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఏ మెథడ్లో చేయమంటున్నాడు, వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో ప్రాబ్లం చేయమంటున్నాడు. ఓకే, సో దీంట్లో ఓపెనింగ్ స్టాక్ ఉందండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు. ఓపెనింగ్ స్టాక్ ఎంత, 5000 kgs. దానికి ప్రైస్ కూడా ఇచ్చాడు 1.10. ఓపెనింగ్ స్టాక్ తర్వాత మనం 5వ తారీఖున మనం పర్చేజ్ చేసాం 1000 kgs. దీని తర్వాత మళ్ళీ 1000 kgs కొన్నాం. ఓకే, సో దాని ప్రైస్ కూడా 1.20 ఇచ్చాడు. తర్వాత ఇష్యూ చేసాం. ఓకే, ఇష్యూ చేసాం. దీని తర్వాత ఏం చేస్తాం, ఇష్యూ చేసాం. ఎంత అంటే 2000 kgs. ఓకే, తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం, పర్చేజ్ చేసాం. ఇంత 1500 kgs. సో తర్వాత 1500 kgs అట్లా. సో ఈ ప్రాబ్లం అనేది చూద్దాం. ఓకే, ఓకే, సో అలా సో ఇష్యూ జరిగింది. ఇక్కడేమో మళ్ళా 2400 ఇష్యూ చేసాము, మళ్ళా 1000 kgs ఇష్యూ చేసాము, 1000 kgs పర్చేజ్ చేసాము, మళ్ళీ 1500 kgs పర్చేజ్ చేసాము. ఇష్యూ వచ్చేసి మళ్ళీ 2000 kgs. ఇవి మనం రికార్డ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం చేసేటప్పుడు పర్చేస్కి మాత్రమే ప్రైస్ ఇస్తాడు, ఇష్యూకి ప్రైస్ ఇవ్వడు. ప్రైస్ మనం కనుక్కోవాలి. ఓకే, సో సొల్యూషన్లోకి చూస్తే కనుక మనం ఓకే, సో ఇది మీకు తెలుసు ఆల్రెడీ ఈ ఫార్మాట్. దీంట్లో మనకి మెయిన్గా 3 ఉంటాయి. ఫస్ట్ మనం డేట్, తర్వాత పర్టికులర్స్ రాసినా రాయకపోయినా పర్వాలేదు. సో మెయిన్గా మనకి పర్చేస్ ఉంటే మళ్ళీ పర్చేస్లో క్వాంటిటీ, రేటు, టోటల్. ఓకే, మళ్ళీ ఇష్యూ. సో మనకి మెయిన్గా పర్చేస్, ఇష్యూస్, బ్యాలెన్స్ ఉంటాయి. మళ్ళీ ఇష్యూలో కూడా మనకి మళ్ళీ 3, ఒక్కొక్క దాన్ని 3గా డివైడ్ చేస్తాం. క్వాంటిటీ, రేటు, టోటల్. బ్యాలెన్స్లో కూడా క్వాంటిటీ, రేటు, టోటల్. ఓకే, సో ఇలా ఇది ఫార్మాట్ కొట్టిన తర్వాత ఫస్ట్ ఎంట్రీ ఏంటి, మనకి బ్యాలెన్స్ ఇచ్చాడు వాడు. ఓకే, బ్యాలెన్స్ ఇచ్చాడు 2009 January 1st బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ రోజు పర్చేజ్ చేయలేదు, మనం పర్చేజ్ చేయలేదు, అలాగే ఆ డేట్ని మనం ఇష్యూ కూడా చేయలేదు కాబట్టి అవన్నీ నిల్. ఓకే, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా బ్యాలెన్స్ కాలంలో రాసేసుకుంటాం. 5000 యూనిట్స్, ఒక్కొక్కటి 1.10 మల్టిప్లై చేస్తే మనకి సో చివరి అనేది వాల్యూ వస్తుంది. ఓకే, మల్టిప్లై చేస్తే రెండింటిని మల్టిప్లై చేస్తే. ఓకే, నెక్స్ట్ డేట్ ఎప్పుడు అంటే January 5th. ఇప్పుడు ఏం చేసాం, పర్చేజ్ చేసాం. పర్చేజ్ కాలంలో రాసుకున్నాం కాబట్టి పర్చేజ్ చేసాం. ఎన్ని పర్చేజ్ చేసాం, 1000 యూనిట్లు పర్చేజ్ చేసాం. ఒక్కొక్కటి ఎంత అంటే 1.20. సో టోటల్ ఎంత అంటే 1200. ఓకే, పర్చేజ్ చేసిన తర్వాత మీకు లాస్ట్ టైం మనం ఒక విషయం చెప్పుకున్నాం. అదేంటి అంటే
ఈ ఏ మెథడ్ అయినా కూడా పర్చేస్ అనేవి యాడ్ చేస్తాం బ్యాలెన్స్కి, ఎందుకంటే అవి స్టోర్లోకి వస్తున్నాయి కాబట్టి. ఇష్యూ అనేవి మనం మైనస్ చేస్తాం. ఓకే, సింపుల్. పర్చేజ్ చేసినప్పుడు బ్యాలెన్స్లో ఉన్న క్వాంటిటీకి పర్చేజ్ చేసిన క్వాంటిటీ అనేది యాడ్ చేయాలి. అలాగే అమౌంట్కి అమౌంట్ యాడ్ చేయాలి ఎప్పుడు? పర్చేజ్ చేసినప్పుడు. ఓకే, పర్చేజ్ చేసినప్పుడు. ఇష్యూ చేసినప్పుడు బ్యాలెన్స్లో ఉన్న క్వాంటిటీలోంచి క్వాంటిటీ తీసేస్తాం, అలాగే అమౌంట్లోంచి అమౌంట్ తీస్తాం. ఓకే, ఇది ఇష్యూ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం అంటే పర్చేజ్ చేసాం. ఓకే, ఇక్కడ పర్చేజ్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, లాస్ట్ టైం మన దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే, ఎంత బ్యాలెన్స్ ఉంది? ఇది 5,000 యూనిట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 1.10. సో ఇది అమౌంట్. సో ఇప్పుడు ఈ బ్యాలెన్స్ క్వాంటిటీ అంటే లాస్ట్ డేట్ చివరి రోజున, ఇంతకు ముందు రోజున 5,000 ఉన్న క్వాంటిటీకి ఇప్పుడు పర్చేజ్ చేసినటువంటి 1,000 యాడ్ చేస్తాం. క్వాంటిటీ యాడ్ చేస్తాం. 5,000 + 1,000 మనకి ఇక్కడ 6,000 వచ్చింది. చూడండి, 6,000 క్వాంటిటీ యాడ్ చేస్తాం. అలాగే ఇక్కడ అమౌంట్, సో లాస్ట్ డే 5,500 ఉంది, దానికి ఈరోజు మనం పర్చేజ్ చేసినటువంటి 1,200 యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఎంత వచ్చింది ఆన్సరు అంటే 6,700 వచ్చింది. 5,500 + 1,200 యాడ్ చేస్తే 6,700 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇదే. ప్రైస్ని ఎలా కనుక్కుంటాం అంటే సింపుల్. ఇక్కడ మనం ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్తో క్వాంటిటీని డివైడ్ చేయాలి. ఇది నెంబర్ 1, ఈ నెంబర్ 1ని ఇది నెంబర్ 2, ఈ నెంబర్ 2తో డివైడ్ చేయాలి. అంటే మొత్తం అమౌంట్ డివైడెడ్ బై క్వాంటిటీస్. 6,000 ఇక్కడ 6,700 డివైడెడ్ బై 6,000 మనకి ఎంత వచ్చింది అమౌంట్? ప్రైస్ ఎంత వచ్చింది? యావరేజ్ ప్రైస్ అంటే 1.12 వచ్చింది. ఓకే, వెయిటెడ్ యావరేజ్ మాత్రం ఎట్లానే చేస్తాం. సింపుల్. నేను ఏం చేశాను, ఫస్ట్ లాస్ట్ టైం ఉన్న బ్యాలెన్స్ ఏదవుతుందో ఆ బ్యాలెన్స్కి లాస్ట్ టైం ఉన్న క్వాంటిటీ యాడ్ చేశాను, అమౌంట్కి అమౌంట్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ప్రైస్ కోసం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే ఈరోజు ఎండింగ్లో బ్యాలెన్స్ మనం టాలీ చేస్తున్నామో ఆ క్వాంటిటీ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని ఆనాటికి క్లోజింగ్ బ్యాలెన్స్లో ఉన్న క్వాంటిటీతో డివైడ్ చేస్తాం. అప్పుడు మనకి యావరేజ్ ప్రైస్ అనేది వస్తుంది, వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ డేట్ 11వ తారీఖున ఏం జరిగింది? 11 ఏం జరిగిందంటే ఇష్యూ జరిగింది. ఓకే, ఎన్ని యూనిట్లు పర్చేస్ చేయలేదు కాబట్టి పర్చేస్లో నెల్లు. ఎన్ని యూనిట్లు? 2,000 యూనిట్లు మనం ఇష్యూ చేసాం. ఇప్పుడు 2,000 యూనిట్లు ఇష్యూ చేసినప్పుడు గత రోజు అంటే ఇప్పుడు 5వ తారీఖున లాస్ట్ డేలో మన దగ్గర అమౌంట్ ఎంత ఉంది అంటే 6,000 యూనిట్లు ఉన్నాయి. దాంట్లోంచి కదా ఇష్యూ చేయాలి 2,000. ఓకే, కాబట్టి దాని ప్రైస్ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసామో ఇది ఇవ్వలేదు వాడు ప్రైస్, మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎలా క్యాలిక్యులేట్ చేసాం ఈ ప్రైస్ అంటే ఏదైతే 6,700 ఉందో దాన్ని 6,000 క్వాంటిటీతో డివైడ్ చేస్తే మనకి ఈ ప్రైస్ వచ్చింది. ఓకే, సో అది. ఓకే, ఏవైతే మనం ఈ ప్రైస్ని డిస్కవర్ చేస్తామో దాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఇష్యూ చేసినప్పుడు ఏ ప్రైస్ తీసుకోవాలంటే వెయిటెడ్ యావరేజ్ ప్రైస్లో మనం లాస్ట్ టైం కనుక్కున్నాం కదా, దాన్ని ఇక్కడ తీసుకొస్తాం. ఓకే, మల్టిప్లై చేస్తే 2,240. సో ఇప్పుడు ఇష్యూ చేసాం కాబట్టి క్వాంటిటీలోంచి క్వాంటిటీ తీసేయాలి. అంటే 6,000లోంచి 2,000 తీసేస్తే 4,000. అలాగే అమౌంట్లోంచి అమౌంట్ తీసేయండి. లాస్ట్ టైం అమౌంట్ ఎంత ఉంది అంటే 6,700లోంచి దీనికి సంబంధించి 2,200 ఈ అమౌంట్ తీసేస్తే మనకి 4,480 వచ్చింది. ఓకే, క్వాంటిటీలోంచి క్వాంటిటీ తీస్తాం, అమౌంట్లోంచి అమౌంట్ తీస్తాం. ఓకే, మళ్ళీ మనకు ప్రైస్ ఇదే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మీరు ఒకసారి ట్రై చేయండి. 4,400
180తో ఈ 4000 డివైడ్ చేస్తే సేమ్ ఇదే వస్తుంది. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాలెన్స్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ని ఈ క్వాంటిటీతో డివైడ్ చేస్తాం, అప్పుడు మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖున ఇప్పుడు ఏం జరిగింది అంటే ఫిబ్రవరి 1వ తారీఖున 1500 గూడ్స్ అనేవి మనం పర్చేజ్ చేస్తాం. సో ప్రైస్ ఇచ్చాడు వాడు ప్రాబ్లంలో, దాంతో మల్టిప్లై చేస్తాం, 1950 వస్తుంది. పర్చేజ్ చేస్తాం కాబట్టి లాస్ట్ అంటే బ్యాలెన్స్కి దీన్ని ఏం చేస్తాం, క్వాంటిటీ యాడ్ చేస్తాం, అమౌంట్ యాడ్ చేస్తాం. ఓకే, అంటే మన దగ్గర లాస్ట్ అమౌంట్ ఎంత ఉంది అంటే 4000 క్వాంటిటీ ఉంది, దానికి 1500 యాడ్ చేస్తే అంత 5500. క్వాంటిటీ యాడ్ చేస్తాం, లాస్ట్ టైం అమౌంట్ ఎంత ఉంది 4480 ఉంది, దానికి ఇప్పుడు పర్చేజ్ చేసినటువంటి 1950 యాడ్ చేస్తాం, అప్పుడు ఎంత వస్తుంది ఆన్సరు 6430. ఇదిగోండి, ఆ రెండింటిని యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మరి ఈ ప్రైస్ ఎలా డిస్కౌంట్ చేయాలి, ఈ 1.17 ఎలా వస్తుంది అంటే సింపుల్, ఈ అమౌంట్తో ఏదైతే ఉందో ఓకే ఈ అమౌంట్ కాలం ఏదైతే ఉందో 6430, దాన్ని ఈ 5500తో డివైడ్ చేయాలి ఇలా, అప్పుడు మనకి ఈ ప్రైస్ వస్తుంది. ఈ ప్రైస్ కనుక్కోవడమే ఈ ప్రాబ్లం యొక్క మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం, టు ఫైండ్ అవుట్ ది వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సింపుల్, ఏం లేదు, ఏదైతే అమౌంట్ ఉందో టోటల్ అమౌంట్ బ్యాలెన్స్ కాలంలో దాన్ని క్వాంటిటీతో డివైడ్ చేస్తున్నాం. ఓకే, వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ వస్తుంది, అది ఇష్యూ చేసినప్పుడు దాన్ని మనం తీసుకుంటాం అంతే. ఓకే చూడండి, మనం మళ్ళీ నెక్స్ట్ డే ఇష్యూ జరిగింది. ఓకే, నెక్స్ట్ డే 18వ తారీఖున ఇష్యూ జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇష్యూ జరిగింది కాబట్టి ఇష్యూ కాలంలో రాసుకున్నాం, అన్ని యూనిట్లు 2400 యూనిట్స్. ఈ ప్రైస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఇష్యూ జరిగినప్పుడు ప్రైస్ లేదు కదా, అంటే లాస్ట్ మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉంది స్టోర్లో 5500 ఉన్నాయి. సో దాని ప్రైస్ మనం డిస్కౌంట్ చేస్తాం, ఎంత అంటే 1.17. సో దీంట్లోంచి ఇష్యూ చేయాలి కాబట్టి ఈ ప్రైస్ని తీసుకుంటున్నాం 1.17 మల్టిప్లై చేస్తే 2808. ఓకే, ఇప్పుడు మనం ఇష్యూ చేస్తాం కాబట్టి క్వాంటిటీ తీసేస్తాం, అంటే 5500లోంచి 2400 తీసేస్తాం, మనకి మిగిలింది 3100. అలాగే అమౌంట్ తీసేయండి, అమౌంట్ ఇది 6430లోంచి 2808 తీసేస్తాం, ఇక్కడ తీసేస్తే మనకి మిగిలిన అమౌంట్ 3622. ఓకే, అది నెక్స్ట్ డేట్ని కూడా మళ్ళీ ఇష్యూ జరిగిందండి, చూపిస్తాను. నెక్స్ట్ డేట్ మళ్ళీ ఇష్యూ జరిగింది. ఓకే, నెక్స్ట్ డేట్ మళ్ళీ ఇష్యూ జరిగిందనమాట, ఇప్పుడు 26వ తారీఖున ఇక్కడ. ఓకే, 1000 యూనిట్లు ఇష్యూ జరిగింది. ఈ ప్రైస్ ఎందుకు తీసుకున్నామంటే ఈ 1000 యూనిట్లు కూడా లాస్ట్ టైం మన దగ్గర స్టాక్ ఎంత ఉంది అంటే జస్ట్ దీని ముందు రోజు స్టాక్ ఎంత ఉంది మన దగ్గర 3100 ఉంది. సో దీంట్లోంచి తీసుకుంటున్నాం కాబట్టి సో దాని ముందు ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్నే తీసుకుంటాం, ఎందుకంటే 1000 యూనిట్లు స్టోర్లో ఉన్న 3100లోంచి ఇవ్వాలి కాబట్టి ఆ ప్రైస్ తీసుకున్నాం. సో మల్టిప్లై చేస్తే 170 వచ్చింది. ఇష్యూ చేస్తాం కాబట్టి మనం స్టాక్ తీసేస్తాం, క్వాంటిటీ తీసేస్తాం. ఆల్రెడీ స్టోర్లో 3100 ఉన్నాయి కాబట్టి దాంట్లోంచి 1000 యూనిట్లు తీసేస్తే మనకి 2100 అనేవి స్టాక్ ఉంది. అమౌంట్ తీసేస్తాం. లాస్ట్ ఎంత అమౌంట్ ఉంది బ్యాలెన్స్లో 3622 ఉంది, దాంట్లోంచి 1170 తీసేస్తాం. ఇదిగోండి, అప్పుడు మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి 2450. ఓకే, ఇది ఎలా వచ్చిందంటే లాస్ట్ టైం ఉన్నటువంటి వాల్యూలోంచి ఇప్పుడు ఇష్యూ చేసిన వాల్యూ తీసేస్తాం. ఓకే, ఆ రోజు నాటికి మన దగ్గర అంత స్టాక్ ఉంది. నెక్స్ట్ మార్చ్ 8. ఓకే,
ఉమెన్స్ డే రోజు మనం ఏం చేస్తాం, సో అది మన కాలేజ్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటాం రానున్న రోజుల్లో. ఓకే, 1000 యూనిట్లు పర్చేజ్ చేస్తాం ఉమెన్స్ డే రోజు. దాని ప్రైస్ కూడా ఇస్తాడు ప్రాబ్లంలో, 1.40 మల్టిప్లై చేస్తే 1400. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే పర్చేజ్ చేస్తామో లాస్ట్ ఉన్న క్వాంటిటీకి మనం యాడ్ చేస్తాం. లాస్ట్ టైం మన క్వాంటిటీ ఎంత ఉంది మన దగ్గర అంటే, ఎంత ఉంది మన దగ్గర 2100 ఉంది. దానికి ఇప్పుడు పర్చేజ్ చేసిన 1000 యాడ్ చేస్తే ఎంత అంటే 3100 ఉంది ఈ రోజు చివరి నాటికి మన దగ్గర బ్యాలెన్స్. అలాగే అమౌంట్ కూడా లాస్ట్ టైం ఎంత అమౌంట్ ఉంది మన దగ్గర అంటే 2452 ఉంది, 2452. సో దానికి ఇప్పుడు మనం పర్చేజ్ చేసినటువంటి 1400 యాడ్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ యాడ్ చేస్తే మన దగ్గర అమౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఓకే, ఆ రోజు నాటికి చివరికి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే ఏం జరిగింది, మళ్ళీ పర్చేజ్ చేస్తాం 17వ తారీఖున. ఓకే, 1500 పర్చేజ్ చేస్తాం. ప్రైస్ ఇచ్చేసాడు వాడు ప్రాబ్లంలో 1.30, 1950 వచ్చింది. మల్టిప్లై చేస్తే క్వాంటిటీకి క్వాంటిటీ యాడ్ చేస్తాం, అమౌంట్కి అమౌంట్ యాడ్ చేస్తాం. క్వాంటిటీ లాస్ట్ టైం ఎంత ఉంది 3100, దానికి 1500 యాడ్ చేస్తాం. ఎంత వస్తుంది బ్యాలెన్స్ 4600. ఓకే, నెక్స్ట్ 4600 వచ్చింది. అలాగే అమౌంట్ ఎంత ఉంది అంటే 3852 ఉంది, దానికి 1950 యాడ్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ, అప్పుడు బ్యాలెన్స్ 5802 వస్తుంది. ఈ బ్యాలెన్స్ అనేది నిన్నటి బ్యాలెన్స్, ఇది ఈ రోజు మనం పర్చేజ్ చేసింది యాడ్ చేస్తే ఈ రోజు మొత్తానికి మన దగ్గర 5802 అనే అమౌంట్ ఉంది. ఓకే, సో మన ఇక్కడ ప్రైస్ ఎలా వస్తుంది అంటే సింపుల్, ఇది నెంబర్ 1 అనుకున్నాం కదా, అమౌంట్ని, ఇది పార్ట్ 1 కదా, ఈ అమౌంట్ని ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో ఈ 2 దీంతో డివైడ్ చేస్తాం. ఇలాంటి డివైడ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, 1.26. సో ఇక్కడ కూడా మనకు వాల్యూ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో, ఎంత అమౌంట్ 3800. ఓకే, ఓకే, ఇక్కడ 3852ని 3100తో మనం డివైడ్ చేసినట్లయితే కనుక సో మనకేమొచ్చేస్తుంది, సో ఇక్కడ ప్రైస్ అనేది వస్తుంది. ఇది పోవట్లేదు. ఓకే, ఓకే, నెక్స్ట్ ఓకే, అదనమాట అండి. నెక్స్ట్ పెన్ వాడడం రావట్లేదు. ఓకే, అలా అనమాట. ఇక్కడ మనకి 3852 డివైడ్ బై 3200 యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ టైం మనకి మార్చ్ 28 మనం ఇష్యూ చేస్తాం 2000 యూనిట్స్. ఈ ప్రైస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే పైన మనం డిస్కౌంట్ చేసిన 1.26 ప్రైస్ తీసుకున్నాం. క్వాంటిటీలోంచి క్వాంటిటీ, అమౌంట్లోంచి అమౌంట్ తీసేస్తాం. సో మనకి చివరి ఈ వాల్యూ మిగులుద్ది. ఓకే, సో అంతేనండి.